తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. స్వర్ణతంత్ర రాజ్యాన్ని విక్రమసింహుడు పాలించే కాలంలో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. వీరిద్దరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. రామయ్య వ్యవసాయం చేస్తే సోమయ్య కూడా అదే చేసేవాడు. వ్యాపారంలోకి వెళ్తే తాను కూడా అదే చేసేవాడు. ప్రతి చోట అన్నకు పోటీగా పనిచేసేవాడు. ఇద్దరూ చెరొక వృత్తి చేసుకుని 4 డబ్బులు సంపాదించుకుందామని తమ్ముడికి రామయ్య ఎన్నోసార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సోమయ్య వినిపించుకోలేదు. తమ్ముడికి బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు. తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. రామయ్య రోజుకి కనీసం 100 మంది దాకా ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. తాను కూడా అన్నలా అన్నదానం చెయ్యాలని సోమయ్య అనుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ పొలంలో ధాన్యం చాలా తక్కువగా పండింది. అది కేవలం తన ఇంటి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. అన్నలాగే తాను వ్యవసాయం చేసిన ధాన్యం అలా ఎందుకు పండలేదో అర్థం కాలేదు. అన్నయ్యని అడగాలంటే సోమయ్యకు అహం అడ్డొచ్చింది. తన బంధువులంతా అన్నయ్య ఇంటికి వెళ్తూ అక్కడే బస చేస్తున్నారు. తిరిగి తమ ఊళ్ళకు వెళ్లేటప్పుడు మాత్రమే తనని చూసి వెళ్తున్నారు. ఇది తనకు అవమానంగా భావించాడు సోమయ్య. చివరికి తన అన్ననే విషయం అడగాలని వెళ్ళాడు. తాను అన్నదానం చేస్తానని, అందుకు ఏం చేయాలో చెప్పాలని అడిగాడు. ఇందులో రహస్యమేమీ లేదు తమ్ముడు. నేను పోటీ కోసం అన్నదానం చెయ్యాలని అనుకోలేదు. తప్పుదారిలో నడుస్తున్న నిన్ను మార్చాలన్న మంచి నిర్ణయమే తీసుకున్నాను. నేను ఏది చేసినా నువ్వు అదే చేస్తావని తెలుసు. అందుకే నీ వద్ద ధాన్యం లేదని తెలుసుకుని అన్నదానం ప్రారంభించాను. దేవుడి కృప నా పట్ల ఉందో ఏమో, పొలంలో వేసిన విత్తనాలు 4-5 రెట్లు పడ్డాయి. నువ్వు నాపై పోటీతో అన్నదానం చేయాలని అనుకున్నావు. స్వతహాగా నీకు ఆలోచన లేదు. మన ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది. దైవం కూడా సహాయం చేస్తుంది. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే చాలు అంటూ బుద్ధి చెప్పాడు. సంకల్పం మంచిదైతే అంతా మంచి జరుగుతుందని గ్రహించాడు. అప్పటి నుంచి పోటీ పడ్డం మానుకున్నాడు సోమయ్య. 10 గేదెలను కొని పాలు పెరుగు దానం చేయడం మొదలుపెట్టాడు. అన్న చెప్పినట్లే మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల పలు వ్యాపారాల్లో ఆదాయం బాగా వచ్చేది. వచ్చిన ఆదాయంలో కొంత దాన ధర్మం చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. తమ్ముడిలో వచ్చిన ఈ మార్పుకి రామయ్య ఎంతో సంతోషించాడు. ఇలాంటి మరెన్నో మంచి కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.